హాయ్ అండి అందరికీ. నిన్ననైతే బ్యాక్ పార్ట్ మొత్తం అయితే కటింగ్ అయితే చూశాను కదా. ఈ కటింగ్ కావాలనుకున్న ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి. అయితే ఏంటంటే మీకు ఒకవేళ ఈ వీడియో చూడాలనుకుంటే దీనికంటే ముందున్న లాంగ్ వీడియోని అయితే చూసేయండి అబ్బా ఒకసారి అయితే, ఓకేనా. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించేది ఏంటంటే హ్యాండ్ కటింగ్. మనం ఎప్పుడైనా సరే కానీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ అయితే నేను తీసుకుంటాను, రెగ్యులర్గా తీసుకునేది. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుంటా. హ్యాండ్స్ అయినా ముందు తీసుకున్నా పర్లేదు, ఖచ్చితంగా మనం తీసేది ఏంటంటే వెనుక భాగము, అదేవిధంగా చేతులు అయితే మనం ముందే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకి ఇది బ్యాక్ పార్ట్ అయితే నిన్నటి వీడియోలో కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. అదేవిధంగా హ్యాండ్స్ కూడా మనం బ్లౌజ్ పెట్టి కట్ చేస్తాం ఓకే, కానీ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రౌండ్ వచ్చేసి చంక రౌండ్ చూసుకొని దీన్ని బేస్ చేసుకొని మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనితోటి కనుక మనం మెజర్మెంట్ తీసుకొని హ్యాండ్ కట్ చేస్తే ఎక్కడ తక్కువ పడుతుంది అనే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. చాలా నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుంది, ఓకేనా. ఇదైతే చూపిస్తే ఖచ్చితంగా చూడండి. హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే చూసారు కదా. ఇప్పుడు మనం కింది సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి 80 సెంటీమీటరు. చిన్న చేతులే కాబట్టి నేను అడ్జస్ట్ చేసి అయితే కట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇది 80 సెంటీమీటర్ పీస్ అనమాట. ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా, టేప్ తోటి ఈ విధంగా మనం కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ ఉంది కదా భుజం దగ్గర వచ్చేసి మనం ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ వేసుకుంటాం కదా, ఇది ఖర్చు అనుకోండి. అయితే ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వెళ్ళి టేప్ ఇలా పెట్టేసి అయితే ఇలా స్లోగా రౌండ్గానైతే ఇలా మెజర్మెంట్ అయితే తీసుకోండి. ఎంత వచ్చింది మనకు 10.5 వచ్చింది. ఇక్కడ నేను 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి అయితే నేను టేప్ తోటి మెజర్మెంట్ లాస్ట్ వరకు చూసుకుంటే 10.5 వచ్చింది. ఇట్లా 10.5 వచ్చినప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కి అయినా అండి ఇది ఒక్కటి మీరు టిప్ అయితే నేర్చుకోండి. హ్యాండ్ దగ్గర చాలా బాగా వస్తుంది. ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అనే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. చెప్తున్నాను కదా. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి, మరొకసారి చెప్తాను, 1/2 ఇంచ్ వదిలేసి ఇలా ఈ విధంగా పెట్టి మీరు కొలుచుకున్నట్టయితే ఇందులో నుంచి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇప్పుడు 10.5 వచ్చింది కదా, 10.5 నుంచి వెళ్ళి మనం ఏం చేయాలి, 1 ఇంచు మైనస్ చేయాలి. 1 ఇంచు మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 9.5 వస్తుంది, ఓకేనా. 9.5 ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది హ్యాండ్స్ కోసం కదా మనం కట్ చేసేది, ఇట్లా స్ట్రేట్ అయితే ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని అయితే. ఇప్పుడు మనం ఇలా అయితే ఫోల్డ్ చేస్తాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం నడుము పార్ట్ కట్ చేసేటప్పుడు 2 మడతలు ఉంటుంది. ఇప్పుడు చేతులు కాబట్టి 4 మడతలు ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసినట్టయితే ఓపెన్స్ అయితే ఆపోజిట్ ఉంటుంది, జాయింట్ మన సైడ్ ఉంటుంది కదా. ఇలానైతే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 9.5 వచ్చింది కదా. 9.5 7 వరకు వస్తే 6 వరకు అయితే మనమైతే ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా 9.5 వరకు కరెక్ట్ ఫోల్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది వీడియోలో కనిపిస్తుందా, ఇది వచ్చేసి జెయింట్ పార్ట్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు ఈ నుంచి ఇడికి మనం కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకుంటే మనం ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసినప్పుడు మనకు జెయింట్లు అయితే పడుతూ ఉంటాయి కదా. అలా జెయింట్లు అంటే 4 సైడ్లు మనం జెయింట్ చేసేదానికంటే ఓన్లీ 2 సైడ్లకే జెయింట్ అనేది పడుతుంది అనమాట. మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నుంచి ఇక్కడ మలిచి తర్వాత మిగతా క్లాతులు జెయింట్ చేసి అలా జెయింట్ చేస్తూ ఉంటారు కదా. అదైతే ఎట్లా చేయాలంటే అది మనం సాదా బ్లౌజ్కి అయితే ఇప్పుడు సరే సాదా బ్లౌజ్ అనుకోండి, ఇది సాదా బ్లౌజ్ అయితే ఇది ఇట్లనైతే ఈక్వల్గా పెట్టుకోవాలి. అంటే 2 ఒకటే జాగాలుగా రావాలన్నమాట. ఎక్స్ట్రా వచ్చింది దీనికి వేసేయచ్చు. కానీ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసేది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒకటే సైడ్ జాయింట్ వస్తే సరిపోతుంది. అంటే ఒక సైడు ఒక కుడి చేయికి ఒకటి, ఎడమ చేయికి ఒకటి అయితే చేతులకైతే జాయింట్ పడుతూ ఉంటుంది కదా. దానికైతే 2 సైడ్లు సరిపోతుంది, లేదంటే 4 సైడ్లు వేయవలసి వస్తుంది. ఇది ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి. అయితే ఇప్పుడు నేనైతే మీకోసమే ప్రత్యేకంగా ఇప్పుడు సాదా బ్లౌజ్ అయితే వేరే ఉంటుంది, అస్తర్ వేరే ఉంటుంది. ఇప్పుడు నేనైతే అస్తర్ కటింగ్ చూపిస్తున్నాను కాబట్టి నేనైతే ఇలానైతే ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఈ నుంచి ఇక్కడికి మనకు చంక రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత 1 ఇంచు మైనస్ చేస్తే 9.5 వచ్చింది. 9.5కి ఇట్లానైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఒక 1/2 ఇంచ్ అనమాట. 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కదా మనకు.
హాఫ్ ఇంచ్ కోసం ఇలా మార్క్ అయితే వేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మన సైజ్ బ్లౌజ్ అయితే ఉంటుంది కదా, ఏదైనా సరే ఎవరు ఇచ్చినా పర్లేదు, దాన్ని బట్టి సైజ్ బ్లౌజ్ అంటే సైజ్ బ్లౌజ్ ఎలా ఉంటే ఎట్లా పెట్టాలనేది కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు ఇట్లుంది ఆ చేతు, వాళ్ళు ఇచ్చిన చేతు పొడవుని బట్టి ఇట్లా టైట్ పట్టుకోండి. ఇక్కడ చేతి దగ్గర వచ్చేసి ఇలా ఈ విధంగా టైట్ పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి టైట్ ఉన్న కాడ. ఇప్పుడు నేను ఇక్కడ ఎడబెట్టిన ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి పైకి పెట్టిన, చూసిరా, హాఫ్ ఇంచ్ వదిలేసి పైకి పెట్టి ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు ఏ సైజు వారికైనా ఇట్లా నేను చూపించే విధంగా మీరు కనుక కట్ చేసినట్టయితే చాలా బాగా వస్తుంది అనమాట, చాలా నీట్గా వస్తుంది. మళ్ళీ అదేవిధంగా మనకు ఈ సైజు తోటి అయ్యో కొలతలతోటి ఎట్లా ఏం కదా అని పరిశాన్ అయితే ఉండదు. సైజ్ బ్లౌజ్ తోటి అలవాటు చేసుకోవడం చాలా మంచిదని అయితే చెప్తాను నేను. అయితే ఇట్లా చేతి లూజును మార్కింగ్ అయితే మనం ఇక్కడ వేసుకున్నాం కదా. మరి ఇప్పుడు చేతి హైటు ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా కూడా మనం మార్క్ వేసుకోవచ్చు. ఈ భుజం దగ్గర చేతి దగ్గర అయితే జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కాడ ఒక మార్కు, అలా మనకు ఖర్చు కావాలి కదా, ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కు. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఈ క్లాత్ మంచిగా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు చంక టైట్ మార్క్ వేసుకుందాం. ఇప్పుడు ఈ 2 జాయింట్ చేసిన కాడ ఉంటుంది కదా, ఈ 2 జాయింట్ చేసిన కాడ ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇట్లా ఈ నుంచి వీడికి ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ వచ్చింది, ఓకేనా. ఇది ఇప్పుడు అయిపోయిన తర్వాత దీన్ని అయితే నేను తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఈ చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలనేది అయితే చాలామంది అడుగుతూ ఉంటారు. చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకు హ్యాండ్ హైట్ అంతా ఎంత వచ్చింది, 6 ఇంచులు అయితే వచ్చింది. అంటే ఖర్చుతోటి కలిపి 6 ఇంచులు వచ్చింది. ఖర్చు మొత్తం తీసేస్తే 5.5 వచ్చింది అనమాట. 5.5 ఇంచులు మనం ఏం చేయాలి, 2.5 3 తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తా, 2.5 తీసుకుంటా. చంక డౌన్ వచ్చేసి 2.5. ఒకవేళ చేతి పొడుగుంది అనుకోండి, కనీసం ఇప్పుడు 9 ఇంచుల చేతి ఉంటుంది, అంటే పొడుగు చేతులు ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అని పెడతారు కదా, 9 ఇంచుల చేతి ఉన్నప్పుడు 3 ఇంచులు అంటే చంక డౌన్ అయితే పెట్టుకోవచ్చు. 3.5 కూడా పెట్టవచ్చు, వాళ్ళ బాడీ పర్సనాలిటీని బట్టి. మినిమం అయితే ఇప్పుడు 30-32 సైజ్ వాళ్ళకైతే ఇప్పుడు చేతి హైట్ని బట్టి అయితే 3-3.5 సరిపోతుంది. హైట్ అంటే 9 ఇంచులు 10 ఇంచులు ఇట్లా ఉన్నళ్ళకైతే, 8 ఇంచులు ఉన్నళ్ళకు 7.5 ఇంచులు ఉన్నళ్ళకైతే 3-2.5 కూడా సరిపోతుంది. వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ని బట్టి ఒకసారి చెక్ చేయండి. వాళ్ళకి బాగున్నదంటే పర్లేదు, కానీ కరెక్ట్ మెజర్మెంట్ అయితే చంకలు ముడతలు రావద్దంటే ఈ పొడుగు చేతులు ఉన్నప్పుడు అయితే 9 ఇంచుల చేతి ఉన్నప్పుడు మనం 3 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నా, 2.5 తీసుకుంటున్నా అంతే. ఇప్పుడు ఎందుకంటే ఇది చిన్న చేతులే కదా, ఎందుకంటే 5 ఇంచులు అలా ఉంది. ఇక్కడ 2.5 తీసుకున్నాను చంక డౌన్ వచ్చేసి. ఇక్కడ మీరు అనుకోవచ్చు చక్కని వీడియో కింద పెట్టినా కదా మెజర్మెంట్ తోటి అని అనుకుంటారు, కానీ ఇక్కడ మనం ఖర్చు కోసం అయితే మనం ముందు మార్క్ వేసుకోలేదు కదా. ఖర్చు కోసం ఎంత వస్తుంది, మనకు ఒక హాఫ్ ఇంచ్ కలుస్తుంది. ఇలా ఇక్కడ 2.5 డౌన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే మనకి ఎక్స్ట్రా అయింది. అంటే మీరు ఒకవేళ బ్లౌజ్ది ఏసీ మెజర్మెంట్ తీసుకున్నా సరే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా, అదే విధంగానైతే ఇలానైతే మార్క్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి పైన భుజం నుంచి వెళ్ళి ఇలా ఒక మార్క్ అయితే వేయండి. చూసారు కదా, ఇది వచ్చేసి మనం జాయింట్ చేసేది, అంటే భుజము చేతులు జాయింట్ చేసి, ఇది వచ్చేసి ఖర్చు. ఇప్పుడు ఇలానైతే మనం మార్క్ వేసుకోవాలి, ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మనము 2 ఇంచులు మనకు ఆల్రెడీ ఖర్చు కోసం వచ్చేస్తుంది అనమాట. ఈ ఇంచులకి ఒక 2 ఇంచులు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది. హ్యాండ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం కుట్టినా కూడా మనకు జాయింట్ అనేది ఎంత పడుతుంది, ఇప్పుడు గిక్క నుంచి ఇంతే పడుతుంది మనకు జాయింట్ అనేది. మీరు ఒక్కసారి ట్రై చేసినట్టు అబ్బా అసలు ఎంత నీట్గా వచ్చిందని మీరే అనుకుంటారు. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం. చూసారు కదా, మొత్తానికైతే ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది అనమాట. కానీ చంక లొతుకు తీస్తారు కదా, ముందే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే చంక లొతుకు అయితే ముందే అస్సలు తీయద్దు. ఎందుకంటే క్లాత్ జాయింట్ చేసేటప్పుడు అటు ఇటు మనం చంక లొతుకు ఇప్పుడే తీసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. కొత్తగా కుట్టేటోళ్ళకి చాలా వర్షాన్ని అవుతుంది, అందుకని ఫస్ట్ అయితే మీరు తీసుకోవద్దు. కానీ ఇప్పుడు నేనైతే
మెజర్మెంట్ మీకు చూపించాలి కాబట్టి ముందే మార్కింగ్ అయితే వేస్తున్నా. ఇప్పుడు మనకి ఏడుకి వచ్చింది మిడిల్ పాయింట్ ఇక్కడికి. మరి ఇక్కడ ఎట్లా తీసుకోవాలని మీరు అనుకోవచ్చు. ఇక్కడ భుజం దగ్గర నుంచి మనం ఒక 1 ఇంచ్ అయితే ఇట్లా ఒక మార్క్ అయితే వేసుకోండి. ఓకేనా? ఈ నుంచి ఈడికి మళ్ళీ ఒక 1 ఇంచ్ వేసుకోండి. అంటే ఇప్పుడు చంక నుంచి ఇక్కడికి, ఈ చంక నుంచి ఈడికి. ఇప్పుడు ఈ నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ మైనస్ చేసినాం, ఈ నుంచి ఈడికి ఒక 1 ఇంచ్ మైనస్ చేసినాం. ఈ మిగతా రెండింటి నుంచి ఈ నుంచి ఇక్కడికి మనం పెట్టుకొని ఈ టేప్ అనేది ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తే మనకి ఏడుకి వచ్చింది మిడిల్ పాయింట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా మిడిల్ పాయింట్ ఈ లైన్ నుంచి ఈ లైన్కు మిడిల్ తీసుకొని ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి, చంక డౌన్ కట్ చేసేటప్పుడు ముంగట లొత్తుకు అనమాట. ఇది ముందు ఫ్రంట్ భాగం అనమాట. ఇప్పుడు ఈడ ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎలా కట్ చేయాలంటే ఇలా ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ లైన్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇందులో నుంచి ఇలా కలిపేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మన కటింగ్ అన్నమాట. ఇట్లా కట్ చేసినట్టయితే మనకు ఎక్కడ ముడత అనేది రాదు. చూసారు కదా, మొత్తానికి ఐబ్రో షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలాంటప్పుడు మనకి ముందు భాగం ఎక్కడ జాయింట్ చేయాలనేది ఇప్పుడు మనకైతే తెలిసిందే కదా. ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకు ముంగట చేతుల దగ్గర అయితే ముడత అనేది అస్సలు రాదనమాట. ఇది ఒక్కటి టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచ్ తీసేయండి, ఈ నుంచి వీడికి 1 ఇంచ్ తీసేసి ఇవి రెండింటికి టేప్ పెట్టి ఇందులో ఫోల్డ్ చేస్తే సగం మార్క్ వచ్చినాక సగంలో ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని 6 నుంచి మనం ఈ డౌన్ అయితే అంటే చంకల ఒత్తుకైతే తీసేయాలన్నమాట. అప్పుడు బాగా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు చూసారు కదా హ్యాండ్ కటింగ్ అనేది ఎలా చేయాలనేది. అయితే ఇప్పుడు మళ్ళీ మీరు అడుగుతారు ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదైతే ఇప్పుడు ఇక్కడ మనం అతకైతే పడుతుంది కదా, ఈ అతకైతే మనం ఎట్లా తీయాలనేది చూపిస్తాను నేను. ఇప్పుడు ఇలా మనకు సైడ్కి అయితే ఒక క్లాత్ అయితే మిగులుతుంది కదా, దాన్ని అయితే నేనైతే ఈ విధంగానే చూస్తాను అనమాట. ఈ హైట్కి ఇది ఉన్నదా లేదా చూసుకోండి కింది క్లాత్తో సహా కలిపి. అయితే దీనికి ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇవి రెండు కలిపి జాయింట్ చేయాలి కాబట్టి ఇలా ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ లోపలి కానీ ఈ పైన ఉంది కదా, ఈ పైన స్టెప్ ఒక 1/2 ఇంచ్ దీనిపైన ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనం జాయింట్ చేసిన తర్వాత కూడా మనకు రావాలి కాబట్టి ఇలా ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది దీని మీద వేసుకొని జాయింట్ చేసినాక మనకు మళ్ళీ కరెక్ట్ వచ్చేస్తుంది, చేతి మీద వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇది కిందకి చూపిస్తా. ఇవి రెండు జాయింట్ చేసిన తర్వాత ఈక్వల్ వచ్చేస్తుంది. ఇంతేనండి, చాలా ఈజీ. హ్యాండ్ కటింగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు ఎలా చెప్పొస్తుందో అలా చెప్పానండి. నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే అంటే చాలామందికి అయితే అర్థమవుతుంది, బాగా చెప్తున్నావు అక్క అని అయితే అంటారు. నేను కొత్త కాబట్టి అంటే ఒకరికి చెప్పడం అనేది ఫస్ట్ అంటే స్టార్టింగ్ అన్నట్టు. ఇప్పుడు ఛానల్కి వచ్చినాకనే చెప్తున్నాను, ఇంతవరకు అయితే ఎవరికి నేర్పియలే కదా. నేను నేర్చుకున్న ట్రిక్లే మీకైతే కొన్ని చెప్తున్నాను అనమాట. వీడియోలోనైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను.